ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియో ప్యాడ్లో గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫిల్మోరా 9 అలాగే వీడియో ప్యాడ్ ఫుల్ ట్యుటోరియల్ డీటెయిల్గా 1 అవర్ లోపు చెప్పాను. ఈ సాఫ్ట్వేర్లే కాదు, డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్ లింక్స్ ఇచ్చాను. అందులో మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ కూడా ఉండొచ్చు. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ నేను ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అలాగే బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా. ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోని టైమ్ లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ వీడియో పైన మనకి గ్రీన్ స్క్రీన్ వీడియో ఉండాలి. దానికోసం పైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా. చూడండి, నెక్స్ట్ దీని పొజిషన్ సెట్ చేస్తున్నా. నా గ్రీన్ స్క్రీన్ వీడియో బ్యాక్గ్రౌండ్ వీడియో కన్నా ఎక్కువ ఉంది, దానికోసం ట్రిమ్ చేసేస్తున్నా. చూడండి, కరెక్ట్గా వచ్చేలా సెట్ చేసుకున్నా. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రీన్ స్క్రీన్ వీడియో సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయండి. మనం ఎక్కడైనా వెళ్ళొచ్చు, లేదంటే పైన మనకి వీడియో ఎఫెక్ట్స్ అని ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేసి అయినా వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్లో మనం గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడానికి గ్రీన్ స్క్రీన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకి చూపిస్తున్న గ్రీన్ కలర్ ఒకటి ఉంది, మన ఫుటేజ్లో ఉన్న గ్రీన్ స్క్రీన్ వేరేగా ఉంది. గ్రీన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పిక్కర్ టూల్ ఉంటుందండి. ఈ పిక్కర్ టూల్తో మన గ్రీన్ స్క్రీన్ వీడియో ఉన్న కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకోగానే సేమ్ కలర్ వచ్చుద్ది. ఓకే అనండి. ఓకే అండా మనకి ఆటోమేటిక్గా గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయిపోద్ది. కానీ మనకి పర్ఫెక్ట్గా రిమూవ్ అవ్వాల. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేలాగా సెట్ చేసుకుందాం. దానికోసం ఈ గ్రీన్ స్క్రీన్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని మనకి ఇక్కడ హైలైట్ అవుతాయి. చూడండి, ఇక్కడ మనకి థ్రెష్ హోల్డ్ ఉంది కదా, ఇది ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం డ్రాగ్ చేసి అయినా సెట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మనం థ్రెష్ హోల్డ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేసి అయినా మనం పెంచొచ్చు. చూడండి, వచ్చేటప్పటికి 33 ఇచ్చా. అలాగే నాకు బోర్డర్లు కూడా కొంచెం స్మూత్ అవ్వాలి. ఇక్కడ మనకి ఫెదరింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది కూడా ఒక 2 ఇస్తున్నా. చూడండి, ఇలాగ 2 ఇవ్వడం వల్ల మనకి బోర్డర్లు అనేవి కొంచెం ఫెదర్ అవుతాయి. చూడండి, ఇప్పుడు మనం వీడియో ప్లే చేసామంటే ఈ రోజు యాప్ వచ్చేటప్పటికి కైన్ మాస్టర్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ సాఫ్ట్వేర్ ఫుల్ కోర్స్ డీటెయిల్గా 1 అవర్ లోపు చెప్పాను. అలాగే డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.